మా లాస్ట్ క్లాస్ లో మనం ఒక 8 మార్క్స్ క్వశ్చన్ నేర్చుకున్నాం. అంటే క్లోజ్డ్ పైప్ ఓపెన్ పైప్ దగ్గరికి వచ్చేసరికి ఓపెన్ పైప్ లో 3 రేషియోస్ ద్వారా కనుక్కోవాలి. మనం 2 రేషియోస్ అనే మన క్లాస్ అయిపోయింది. సో ఈరోజు ఓపెన్ పైప్ లో రేషియోస్ అనేది మళ్ళీ తెలుసుకుందాం, ఓకేనా? రైట్. ఓపెన్ పైప్ అంటే బోత్ ఎండ్స్ కూడా ఓపెన్ గా ఉండాలమ్మా. బోత్ ఎండ్స్ కూడా ఏ విధంగా ఉండాలి? ఓపెన్ గా ఉండాలి. సో బోత్ ఎండ్స్ ఓపెన్ గా ఉంటే దీన్ని ఫస్ట్ వైబ్రేట్ ఆన్ చేస్తే ఇలా ఒక వేవ్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఒక స్టేషనరీ వేవ్ అనేది ఫామ్ అవుతుంది నాన్న. స్టేషనరీ వేవ్ ఫామ్ అయ్యేటప్పుడు ఈ టోటల్ పైప్ లెంత్ మనం ఏమని చెప్పుకున్నాం? ఎల్ అని చెప్పుకున్నాం. టోటల్ పైప్ లెంత్ ఏమని చెప్పుకున్నామా? ఎల్ అని చెప్పుకున్నాం. టోటల్ పైప్ లెంత్ ఏమని చెప్పుకున్నాం? ఎల్ అని చెప్పుకున్నాం. అయితే స్టేషనరీ వేవ్స్ దేర్ ఇస్ నో డిస్ప్లేస్మెంట్, ఎటువంటి స్థానభ్రంశము లేకపోతే నోడ్ అని, మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ని యాంటీనోడ్ అని అన్నాను చెప్పుకున్నాం. యాంటీనోడ్ the first vibration of frequency mode. The first vibration of frequency mode. Frequency mode. ఓకే నమ్మా. ఒక యాంటీనోడ్ కి తెలుగులో దీన్ని ప్రస్పందన స్థానం అంటాం. ప్రస్పందన స్థానం. దీన్ని అస్పందన స్థానం. దీన్ని మళ్ళీ ఏమంటాం? ప్రస్పందన స్థానం అంటాం. The formation of first fundamental frequency, the first fundamental frequency arranged points two antinodes and one node. చూడమ్మా. సో ఓపెన్ పైప్ లో మనం వైబ్రేషన్ గాని చేస్తే the first formation of the fundamental frequency arranged point two antinodes, అంటే 1 and 2, and also one node. So one node. ఓకేనా? సో ఇప్పుడు ఒక యాంటీనోడ్ కి మధ్య డిస్టెన్స్ ఎంతమ్మా? λ/4. ఒక యాంటీనోడ్ కి డిస్టెన్స్ ఎంతమ్మా? λ/4. ఓకేనమ్మా? సో టోటల్ పైప్ లెంత్ ఎంత అనుకున్నాం మనం? L అనుకున్నాం. L ఈక్వల్ టు, ఇట్ ఇస్ ద ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాబట్టి λ1 λ1. L ఈక్వల్ టు λ1/4 ప్లస్ λ1/4. L ఈక్వల్ టు, దీన్ని LCM కడితే ఎంత వస్తుందమ్మా? 4 వస్తుంది. LCM కడితే ఎంత వస్తుంది? 4 వస్తుంది. λ1 plus λ1 equal to 2λ1/4. 2λ1/4. ఇక్కడ 2 కి 2 క్యాన్సిల్ అవుతుంది. 2 * 4 కాబట్టి L ఈక్వల్ టు λ1/2. L ఈక్వల్ టు ఏముందమ్మా? λ1/2. సో దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2L ఈక్వల్ టు λ1. 2L ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? λ1. సో ఇప్పుడు వేవ్ అనేది మోషన్ లో ఉంది కాబట్టి, సో మోషన్ లో ఉన్నప్పుడు వేవ్ కి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, అలాగే వెలాసిటీ ఉంటుంది కాబట్టి therefore wave velocity formula v equal to n1
lambda 1. Therefore v equal to ఏంటమ్మా n1 lambda 1. సో మనకి v అంటే ఏంటి మీరు వెలాసిటీ అని చెప్పుకున్నాం. n1 అంటే ఏం చెప్పుకున్నాం ఫ్రీక్వెన్సీ అని చెప్పుకున్నాం. lambda 1 అంటే ఏం చెప్పుకున్నాం వేవ్ లెంగ్త్ అని చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామా వేవ్ లెంగ్త్ అని చెప్పుకున్నాం. సో therefore మనకి ఏం కావాలి ఇక్కడ the first vibration of the frequency mode అంటే ఏం కావాలి మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ కావాలి. ఏం కావాలమ్మా ఫ్రీక్వెన్సీ కావాలి. therefore n1 equal to v by lambda 1. n1 equal to ఏంటమ్మా v by lambda 1. therefore n1 equal to v అంటే మన దగ్గర ఉంది lambda 1 అంటే ఎంత కిందమ్మా it is the 2L. It is the first fundamental frequency of open pipe. It is the first fundamental frequency of open pipe. ఎంత వచ్చిందమ్మా n1 equal to v by 2L వచ్చింది. ఇది దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అంటున్నాం. ఇప్పుడు సెకండ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మోడ్ మళ్ళీ బోత్ ఎండ్స్ ఓపెన్ పైప్ తీసుకోవాలి. రెండు వైపులా తెరిచి ఉన్న ఓపెన్ పైప్ ని తీసుకొని దాంట్లో ఏం చేయాలి మనం వైబ్రేషన్స్ కానీ క్రియేట్ చేస్తే దాంట్లో మనకి ఏం క్రియేట్ అవుతాయి స్టేషనరీ వేవ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఏమవుతాయి అమ్మా స్టేషనరీ వేవ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో స్టేషనరీ వేవ్స్ క్రియేట్ అయ్యేటప్పుడు చూడండి దీన్ని ఏమంటాం మనం యాంటీ నోడ్ అంటాం. దీన్ని ఏమంటాం మనం నోడ్ అంటాం. దీన్ని ఏమంటాం యాంటీ నోడ్ అంటాం. దీన్ని ఏమంటాం నోడ్ అంటాం. దీన్ని ఏమంటాం యాంటీ నోడ్స్ అంటాం. అంటే తెలుగు మీడియం వాళ్ళని చూస్తే ఒక ప్రస్పందన స్థానము ఒక ప్రస్పందన స్థానము ఒక ప్రస్పందన స్థానము ఒక ప్రస్పందన స్థానము ఒక ప్రస్పందన స్థానం ఏర్పడింది. సో ఇక్కడ సెకండ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీలో arranged the points how many nodes 2 nodes how many nodes amma 2 nodes and 3 antinodes అంటే రెండవ ప్రాథమిక పౌనఃపున్యంలో మనకి రెండు అస్పందన స్థానాలు 3 ప్రస్పందన స్థానాలు ఏర్పడతాయి. ఎన్ని ఏర్పడతాయి అమ్మా 2 అస్పందన స్థానాలు 3 ప్రస్పందన స్థానాలు అనేవి ఏర్పడతాయి. సో ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడికి వస్తే ఈ పైప్ లెంత్ అంతా కూడా ఏమనుకుంటాం L అనుకుంటాం. సో ఇప్పుడు ఒక యాంటీ నోడ్ కి మధ్య గల డిస్టెన్స్ ఎంతమ్మా λ/4. నోడ్ కి మధ్య డిస్టెన్స్ ఎంతమ్మా λ/2. నోడ్ కి యాంటీ నోడ్ కి మధ్య డిస్టెన్స్ ఎంత λ/4. ఓకేనా. సో L టోటల్ పైప్ లెంత్ L ఈక్వల్ టు ఇక్కడ సెకండ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనుకుంటున్నాం కాబట్టి λ2. సో λ2/4 plus λ2/2 plus λ2/4. ఓకేనా. దీనంతటిని LCM కడితే ఏం కడతామా LCM కడితే ఏమొస్తుంది 4 వస్తుంది. λ2 plus 2λ2 plus λ2 L equal to λ2 plus 2λ2 ఎంత అవుతుందమ్మా 3λ2 plus λ2 ఎంత అవుతుంది
4 లాంబ్డా 2 అవుతుంది. ప్లస్ ఏమవుతుందమ్మా 4 లాంబ్డా 2 అవుతుంది అనమాట. 4 లాంబ్డా 2 అవుతుంది. సో L ఈక్వల్ టు 4 లాంబ్డా 2 బై 4. 4 లాంబ్డా 2 బై 4. ఓకేనా? 4 కి 4 అనేది ఏమైపోతుంది? క్యాన్సిల్ అయిపోతుంది. సో L ఈక్వల్ టు ఏముందమ్మా లాంబ్డా. L ఈక్వల్ టు ఏముంది? లాంబ్డా 2. అయితే మనకి ఇక్కడ ఏం కావాలి? సో వేవ్ వెలాసిటీ కావాలి. ఏం కావాలమ్మా? వేవ్ వెలాసిటీ ఫార్ములా. వేవ్ వెలాసిటీ ఫార్ములా v ఈక్వల్ టు n టు లాంబ్డా. v ఈక్వల్ టు ఏంటమ్మా? n టు లాంబ్డా 2. సో n అంటే ఫ్రీక్వెన్సీ, లాంబ్డా 2 అంటే వేవ్ లెంగ్త్, v అంటే వేగం, v అంటే వెలాసిటీ, v అంటే వేగము, n2 అంటే పౌనఃపున్యము, లాంబ్డా 2 అంటే సో లాంబ్డా 2 అంటే తరంగ దైర్ఘ్యం. ఏంటమ్మా? తరంగ దైర్ఘ్యం. సో n2 ఈక్వల్ టు v బై లాంబ్డా 2. n2 ఈక్వల్ టు v బై లాంబ్డా 2. therefore n2 ఈక్వల్ టు v బై లాంబ్డా 2 అంటే ఎంత వచ్చింది మనకి? L వచ్చింది. ఎంత వచ్చిందమ్మా? L వచ్చింది. అయితే ఇక్కడ న్యూమరేటర్ ని డినోమినేటర్ ని 2 తో మల్టిప్లై చేసి 2 తో డివిజన్ చేయాలి. 2 తో మల్టిప్లై చేసి 2 తో డివిజన్ చేయాలి. n2 ఈక్వల్ టు 2v బై 2l. 2v బై 2l. therefore n2 ఈక్వల్ టు 2 ఇంటూ v బై 2l. therefore v by 2l అంటే nothing but n1. nothing but value ఎంతమ్మా? n1. therefore n2 equal to 2n1. n2 equal to ఎంతమ్మా? 2n1. it is the second fundamental frequency of open pipe. So next one చూద్దామమ్మా. Third fundamental frequency in open pipe. తెరిచిన గొట్టాల్లో మూడో ప్రాథమిక పౌనఃపున్యం. తెరిచిన గొట్టాల్లో మూడో ప్రాథమిక పౌనఃపున్యం చూద్దాం. సో అయితే ఇక్కడ కూడా మనం ఏం తీసుకోవాలి? ఒక ఓపెన్ పైప్ తీసుకోవాలి. రెండు వైపులా తెరిచి ఉన్న గొట్టాన్ని మనం తీసుకోవాలి. బోత్ ఎండ్స్ ఆర్ ఓపెన్ ఈక్వల్ టు ఓపెన్ పైప్ అన్నమాట. ఓకేనా? సో దీని పైప్ లెంత్ మళ్ళీ యాజ్ యూజువల్ గా మనం ఏం చెప్పుకుంటాం? L అని చెప్పుకుంటాం. యాజ్ యూజువల్ గా ఏం చెప్పుకుంటామా? L అని చెప్పుకుంటాం. దీన్ని వైబ్రేషన్ చేస్తే కానీ మనం దీన్ని ఏం చేస్తామా? వైబ్రేషన్ చేస్తే ఈ పాయింట్ ఏమన్నామా? యాంటీ నోడ్. ఈ పాయింట్ ఏమన్నామా? నోడ్. ఈ పాయింట్ ఏమన్నా? యాంటీ నోడ్. ఈ పాయింట్ ఏమన్నామా? నోడ్. ఈ పాయింట్ ఏంటమ్మా? యాంటీ నోడ్. ఈ పాయింట్ ఏంటమ్మా? నోడ్. ఈ పాయింట్ ఏంటమ్మా? యాంటీ నోడ్. అంటే ఇది ప్రస్పందన స్థానం, ఇది అస్పందన స్థానం, ప్రస్పందన స్థానం, అస్పందన స్థానం, ప్రస్పందన, అస్పందన, ప్రస్పందన స్థానం. సో ఎన్ని ప్రస్పందన స్థానాలు ఏర్పడ్డాయి? 1 2 3 4. అస్పందనాలు ఎన్ని ఏర్పడ్డాయి? 1 2 3. The third fundamental frequency arranged point angles. Arranged points angles
damsels, damsels. ఎన్ని యాంటీనోడ్స్ ఏర్పడేమా 1 2 3 4 4 యాంటీనోడ్స్ and 3 nodes. 4 antinodes and 3 antinodes. Okay nama. So antinode to node distance lambda by 4, node to node lambda by 2, node to node lambda by 2, node to antinodes lambda by 4. Therefore L equal to therefore పెద్ద రాయమంటారా therefore L equal to lambda by 4 plus lambda by plus lambda by 2 plus lambda by 2 plus lambda by 4. It is the third fundamental frequency kabatti lambda 3 lambda 3 lambda 3 lambda 3. So L equal to dini LCM katte 4 lambda 3 plus 2 lambda 3 plus 2 lambda 3 plus lambda 3. Therefore L equal to 6 lambda 3 by 4. L equal to 6 lambda 3 by 4. 3 2. Therefore L equal to 3 lambda 2 by 3 lambda 3 by 2. Therefore 2L equal to 3 lambda 3. Lambda 3 equal to 2L by 3. 2L by 3. Okay nama. So manandar daggara kuda emundi wave velocity formula undi. Wave velocity formula ఏంటమ్మా v equal to n3 lambda 3. v equal to n3 lambda 3. Therefore n3 equal to v by lambda 3. n3 equal to v by lambda 3. Okay na? v by lambda 3. So n3 equal to v by lambda 3 అంటే ఎంత ఉంది ఇక్కడ lambda 3 అంటే ఎంత వస్తుందమ్మా 2L by 3. 2L by 3. So division అక్కడ reciprocal అవుతుంది కాబట్టి n3 equal to 3v by 2L. 3v by 2L. Therefore n3 equal to 3 into v by 2L. So v by 2L equal to enta n1. Therefore n3 equal to 3n1. n3 equal to 3n1. So open pipe ratio lucky చూడమ్మా. సో ఓపెన్ పైప్ రేషియో కావాలనుకోండి మనకి ఓపెన్ పైప్ రేషియో కావాలనుకుంటే సో n1 ఈస్ట్ n2 ఈస్ట్ n3 ఈస్ట్ ఈక్వల్ టు 1:2:3. It is the ratio of fundamental frequency in open pipe. Open pipe. So n1 is to n2 is to n3 is to 1:2:3. చూడమ్మా మనకి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఇప్పుడు కంప్లీట్ అయిందమ్మా. ఫార్మేషన్ ఆఫ్ ద స్టేషనరీ వేవ్స్. ఫస్ట్ స్టేషనరీ వేవ్స్ మనం ఏం చేయాలి డిఫైన్ చేయాలి. స్టేషనరీ వేవ్స్ డిఫైన్ చేసిన తర్వాత క్లోజ్డ్ పైప్ అండ్ ఓపెన్ పైప్. సో క్లోజ్డ్ పైప్ ఓపెన్ పైప్ రేషియోస్ దాని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ రాస్తే మీకు 8 మార్క్స్ వస్తాయమ్మా.
ఎన్ని మార్క్స్ వస్తాయి? 8 మార్క్స్ వస్తాయి. అయితే ఓపెన్ పైప్ క్లోజ్డ్ పైప్ మనకి చేయడానికి చాలా లిబరల్గా ఉంటుంది కాబట్టి రేపు మీరు అందరూ చేసి నా పర్సనల్ వాట్సాప్ కి మెసేజ్ చేయండి అమ్మా. ఓకేనా? చూడండి మళ్ళీ కొద్దిగా పెద్దగా రాసి లాస్ట్ ఫ్రీక్వెన్సీ చెప్తాను చూడండి అమ్మా. పైప్ పెద్దగా వేసుకుందాం, వేవ్స్ పెద్దగా వేసుకుందాం. ఓకే, ఇలా వేసుకుందాం. పైప్ వేసుకునేటప్పుడు దీన్ని కానీ వైబ్రేట్ చేస్తే ఇది పైప్, దీన్ని వైబ్రేట్ చేస్తే మనకి సాయి శ్రీనివాస్ వింటున్నామమ్మా, ఆ పర్సనల్ వాట్సాప్ కి ఈ క్వశ్చన్ మెసేజ్ చేయి. ఓకేనా? దీన్ని యాంటీ నోడ్ అంటాం, దీన్ని నోడ్ అంటాం, దీన్ని యాంటీ నోడ్ అంటాం, దీన్ని నోడ్ అంటాం, దీన్ని యాంటీ నోడ్ అంటాం, దీన్ని నోడ్ అంటాం, దీన్ని ఏమంటామా? యాంటీ నోడ్స్. తెలుగు మీడియం వాళ్ళగా చూస్తే ఇది ప్రస్పందన స్థానము, ఇది అస్పందన స్థానము, ఇది ప్రస్పందన స్థానము, ఇది అస్పందన స్థానము, ఇది ప్రస్పందన స్థానము, ఇది అస్పందన స్థానము, ఇది ప్రస్పందన స్థానం కదమ్మా. ఈ పైపులు అంత ఎంత చెప్పుకున్నా నేను? ఎల్ అని చెప్పుకున్నాను. పైపులు ఎంత అని చెప్పుకున్నానమ్మా? ఎల్ అని చెప్పుకున్నాను. సో పైపులు అంత ఎల్ అని చెప్పుకుంటే ఒక అస్పందన స్థానానికి ఒక యాంటీ నోడ్ కి మధ్య గల డిస్టెన్స్ ఎంతమ్మా? λ/4. ఒక నోడ్ కి డిస్టెన్స్ ఎంత? λ/2. ఒక నోడ్ కి డిస్టెన్స్ ఎంత? λ/2. ఒక యాంటీ నోడ్ కి డిస్టెన్స్ ఎంత? λ/4. మీకు ఎగ్ ఐడియా ఉందా? ఎగ్ గుడ్డు ఎలా ఉంటుంది? ఉంటుందా లేదా? ఈ ఎగ్ గుడ్డు ఎలా ఉంటే దీని డిస్టెన్స్ అంతా ఇలా వచ్చింది అనుకో, వేవ్ డిస్టెన్స్ అంతా λ/4. ఎగ్ ని మధ్యలో కట్ చేసాం అనుకోండి, λ/4 ప్లస్ λ/4. సో ఎప్పుడైనా మనకి వేవ్స్ ఫామ్ అయ్యేటప్పుడు గుర్తించుకోండి. డిస్టెన్స్ మర్చిపోయారు అనుకోండి మీరు, బాయిల్డ్ ఎగ్ ని గుర్తించుకోండి. ఎగ్ కంప్లీట్ గా డిస్టెన్స్ ఏమవుతుంది? λ/2 అవుతుంది. దాన్ని హాఫ్ పార్ట్ చేసాం అనుకోండి, ఇది λ/4 అవుతుంది, ఇది λ/4 అవుతుంది నాన్న. ఓకేనా? సో అయితే ఇప్పుడు దీని యొక్క ఫండమెంటల్ రేషియో మనం పెడదాం. సో L = ఫస్ట్ ఏంటమ్మా? ఫస్ట్ డిస్టెన్స్ ఎంత ఉంది? λ3/4. సెకండ్ డిస్టెన్స్ ఎంత ఉంది? λ/3/2. థర్డ్ డిస్టెన్స్ ఎంత ఉంది? λ3/2. తర్వాత డిస్టెన్స్ ఎంత ఉంది? λ3/4. λ3/4 ఉంది. సో L = దీనంతటిని కూడా LCM పెడితే ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఏమవుతుంది? λ3. ఇక్కడ 2 ఉంది కాబట్టి పైన ఏమవుతుందమ్మా? 2λ3 అవుతుంది. ఇక్కడ 2 ఉంది కాబట్టి పైన ఏమవుతుంది? 2λ3 అవుతుంది. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఏమవుతుందమ్మా? λ3 అవుతుంది. సో పైన అన్నింటినీ ఎడిషన్ చేస్తే 1 + 2 + 2 + 1 4 + 2 ఎంతమ్మా? 6 అవుతుంది. L = 6λ3/4. L = ఏంటమ్మా? 6λ3/4. సో దీన్ని 2 తో మనం ఏం చేస్తాం? కట్ చేస్తే L = 3λ3/2. L = 3λ3/2. 2L = ఏమవుతుంది? 3λ. 2L = 3λ3. ఓకేనా? సో λ3 = ఏమవుతుంది? 2L/3. 2L/3. సో పైపుని రబ్ చేస్తాను. సో వేవ్ వెలాసిటీ మనకు కావాలి. వేవ్ వెలాసిటీ ఫార్ములా ఏంటన్నా?
v equal to n3 lambda 3. v అంటే ఏం చెప్పుకున్నాం, వెలాసిటీ చెప్పుకున్నాం. n3 అంటే ఏం చెప్పుకున్నాం, ఫ్రీక్వెన్సీ చెప్పుకున్నాం. ఫ్రీక్వెన్సీ. సో లాంబ్డా 3 అంటే ఏం చెప్పుకున్నాం, వేవ్ లెంగ్త్ చెప్పుకున్నాం. అయితే మనం దేన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ప్రతి దగ్గర కూడా ఫ్రీక్వెన్సీని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏం కావాలి, ఫ్రీక్వెన్సీ కావాలి. n3 ఈక్వల్ టు v బై లాంబ్డా 3. n3 ఈక్వల్ టు v బై లాంబ్డా 3. సో n3 ఈక్వల్ టు v లాంబ్డా 3 అంటే ఎంత వచ్చిందమ్మా, 2l బై 3. సో ఇక్కడ డివిజన్ రెసిప్రోకల్ అయితే n3 ఈక్వల్ టు 3v బై 2l. 3v బై 2l. therefore n3 ఈక్వల్ టు 3 కామన్ తీద్దాం, v బై 2l. v బై 12 అంటే ఎంతమ్మా, n1. therefore n3 ఈక్వల్ టు 3n1. n3 ఈక్వల్ టు ఎంతమ్మా, 3n1. ఇది ద రేషియో అన్నమాట. ఓకేనా. సో ఫైనల్ గా టోటల్ రేషియో మనకు గాని వాడు అడిగాడు అనుకోండి, n1 ఈస్ట్, n2 ఈస్ట్, n3 ఈస్ట్ ఈక్వల్ టు 1:2:3 అని రాస్తాం. ఇది ఓకేనా. చూడమ్మా, ఈ క్వశ్చన్ మొత్తం మీకు 8 మార్క్స్ పడాలంటే ఫస్ట్ మనం ఏం డిఫైన్ చేయాలంటే స్టేషనరీ వేవ్స్ ఏంటంటే డిఫైన్ చేయాలి. ఏం డిఫైన్ చేయాలి, స్టేషనరీ వేవ్స్. స్టేషనరీ వేవ్స్ అంటే ఏంటి, స్టేషనరీ వేవ్స్ అంటే డిఫైన్ చేయాలి. స్టేషనరీ వేవ్స్ అంటే ఏంటి, ఆల్రెడీ మీ దగ్గర స్క్రీన్ షాట్ తీసుకుంటారు, చదువుంటారు. స్టేషనరీ వేవ్స్ అంటే 2 ప్రోగ్రెసివ్ వేవ్స్ లైక్ ద లాంగిట్యూడినల్ వేవ్ అవ్వచ్చు ఆర్ ట్రాన్స్వర్స్ వేవ్ అవ్వచ్చు. ఈ రెండు వేవ్స్ అనేవి 2 ప్రోగ్రెసివ్ వేవ్, సేమ్ మీడియా, ట్రావెల్ సేమ్ మీడియా, సేమ్ యాంప్లిట్యూడ్ అండ్ సేమ్ వెలాసిటీ అండ్ సేమ్ డిస్ప్లేస్మెంట్ విత్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఒక రిజిడ్ బాడీ, రిజిడ్ సపోర్ట్ మనం తీసుకొని రిజిడ్ సపోర్ట్ కి ఒక స్ట్రింగ్ ని ఇలా అటాచ్ చేసాం. ఒక రిజిడ్ సపోర్ట్ కి వన్ ఎండ్ అనేది దేనికి అటాచ్ చేసాం, రిజిడ్ సపోర్ట్ కి అటాచ్ చేసాం. ఇంకా రెండో ఎండ్ పై బీటింగ్ అంటే స్టిక్ తో బీట్ చేస్తాం. స్టిక్ తో బీట్ చేసినప్పుడు ఏమవుతుంది, అది కిందికి మీదకి ఏమవుతుంది, ఆసిలేట్ అవుతుంది. అంటే ఇలా. మళ్ళీ ఎనదర్ ఏమవుతుంది, ఇలా మూవ్ అవుతుంది. ఇలా వచ్చింది, మళ్ళీ ఏమవుతుంది, ఇలా కాంటాక్ట్. అంటే 2 ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఏమవుతుందమ్మా, అది మూవ్ అవుతుంది అనమాట. ఓకేనా. 2 ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అయ్యేటప్పుడు ద స్టేషనరీ వేవ్స్ అరేంజ్డ్ ఫ్రమ్ ద నోడ్స్ అండ్ యాంటీ నోడ్స్. సో ఇక్కడ ఎటువంటి డిస్ప్లేస్మెంట్ లేదు కాబట్టి దీన్ని నోడ్స్ అంటాం. ఇక్కడ మాక్సిమం డిస్ప్లేస్మెంట్ ని యాంటీ నోడ్స్ అంటాం. ఒక నోడ్ కి యాంటీ నోడ్ కి మధ్య డిస్టెన్స్ λ/4. 2 సక్సెసివ్ నోడ్స్ డిస్టెన్స్ λ/2 గా చెప్పుకున్నాం. ఇది స్టేషనరీ వేవ్స్. స్టేషనరీ వేవ్స్ తర్వాత ఓపెన్ పైప్ అంటే ఏంటో రాయాలి, క్లోజ్డ్ పైప్ అంటే ఏంటో రాయాలి. ఓపెన్ పైప్ అంటే ఏంటి, బోత్ ఎండ్స్ అయితే ఓపెన్ అయితే ఓపెన్ పైప్. క్లోజ్డ్ పైప్ అంటే వన్ ఎండ్ ఓపెన్, అనదర్ ఎండ్ క్లోజ్డ్ అన్నమాట. సో ఇది క్లోజ్డ్ పైప్. ఒక సైడ్ మూసేసాం, ఇంకో సైడ్ ఓపెన్ గా ఉంది. ఇదేంటిది, క్లోజ్డ్ పైప్. ఈ రెండు పైప్ ని డిఫైన్ చేసి వాటి యొక్క 3 ఫండమెంటల్ రేషియోస్ మనము రాస్తే అప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి, 8 మార్క్స్ వస్తాయి. రేపు క్లాస్ లో ప్రోగ్రెసివ్ వేవ్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. అందరూ భోజనం చేయండి అమ్మా.